సినిమా నుండి బయటికి రండి. నేను ఎప్పుడు బయట ఉంటా, సినిమాలో ఉన్నాను అంటే ఆ క్యారెక్టర్ లో నుండి బయటికి రాకుండా కొంచెం సీరియస్ గా చూస్తున్నారు నవీన్ గారు నన్ను. చార్మింగ్ అండ్ స్మైలింగ్ పర్సన్ ఆయన సీరియస్ గా ఉండాలంటే నేను ఎవడనే ఉండాలి. చేతబడి చేద్దామని చూస్తున్నాను. నా హెయిర్ ఇక్కడ పడలేదు కదా. అక్కడ ఇందాక మేకప్ రూమ్ లో తీసుకున్నారు. చేసినా చేయొచ్చు, అలవాటు అయిపోయింది. క్యారెక్టర్ సారంగ పాని క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఏమేమి నేర్చుకున్నారో రాజా గారు. మా బాస్ అసలు ఆయనకు వచ్చి ఉంటది సార్, ఆయన మన సార్ డైరెక్టర్ గారికి వచ్చి ఉంటది, అందరికి నేర్పించి ఉంటారు కదా సార్. చూడండి సైలెంట్ గా కూర్చున్నారు. చివరికి నన్ను ఇంకో జుట్టు పీకమంటారా అని లుక్ ఇస్తున్నాడు. ఏదండి ఈ జుట్టు మాయాను అలా కాదండి, దానికంటే ఒక 10 times లెవెల్ ఎక్కువ. అది పిల్లి మాయా గురించి, అంటే పిల్లి మ్యూకస్ మీకు ఐడియా ఉంటుంది కదా, దాని మీద ఎంచుకున్న కథ ఇది. ఐ థింక్ హీ ఈజ్ ద బెటర్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో అప్డేటెడ్ వర్షన్ క్షుద్ర పూజలు కూడా అప్డేటెడ్ కాదు ఇది. క్షుద్ర పూజ కింద తాంత్రిక శక్తులు వేరు, క్షుద్రం వేరు, తంత్రం వేరు, మంత్రం వేరు, అలా ఇది తంత్రం కింద వస్తుంది అనమాట. ఓకే. సో నేను టీజర్ చూసాను సార్, అసలు మీరే చెప్పాలి ఎలా ఉండబోతుంది. అంటే ఇది ఒక కుటుంబం తాలూకా కదండి, ఒక అమ్మ కథ, ఒక పాప కథ బేసికల్గా ఇది. ఓకే, అంటే ప్రాపర్గా చెప్పాలంటే అది. సో మీకు ట్రైలర్ వచ్చాక ఇంకా మోర్ డీటెయిల్స్ వస్తాయి, మీకు ఇంకా బాగా రివీల్ అవుద్ది కదా. ఈ కథ దేని గురించి అంటే మనుషుల్లో ఉండే డార్క్నెస్ గురించి, మనుషుల్లో ఉండే క్రైమ్ గురించి, లోపల ఉండే ఆ డార్క్ ఏరియాని, ఆ లోపల ఉండే హర్రర్ ఉంటుంది మనిషి లోపల. అంటే నార్మల్గా ఇప్పుడు దెయ్యం ఉంది, దెయ్యం పలానా వాళ్ళని చంపింది అనేది ఇప్పటిదాకా మనం ఎవరో వినుండం. వస్తుంది సినిమాల్లో కదా, నేను బయట చెప్తున్నా. సినిమాల్లో దెయ్యం పగ తీర్చుకుంటే అదంతా ఓకే, సినిమా కోసం రాసే కదా. మామూలుగా జనాల్లో చూస్తే దెయ్యం చూసిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు, చూసారట అని చెప్పేవాళ్ళు తప్ప దెయ్యాన్ని ఎవరు చూసుండరు. దెయ్యం అనేది మనిషి సృష్టించిన ఒక సెపరేట్ ఎంటిటీ అనుకో. ఓకే, సో అలా ఉన్నప్పుడు కూడా దెయ్యం ఎప్పుడు కూడా భయపెడుతుంది. భయపెట్టింది, నేను పారిపోయినాను, కానీ దెయ్యం మనం చచ్చిపోయినట్టు ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు ఇప్పటిదాకా. కానీ మనుషుల్ని చంపేది ఏదైతే ఉందో, ఒక పవర్ కోసమో లేకపోతే ఒక స్టెబిలిటీ, అంటే ఇప్పుడు దాకా ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం గురించి, లేదా ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ అంతస్తుకి వెళ్ళడం గురించి చేసే పూజలు ఏవైతే ఉంటాయో, ఆ పూజల్లో పాజిటివ్ పూజలు ఉంటాయి. అంటే యజ్ఞయాగాదులు చేస్తారు ఇంట్లో, ఒక వ్రతం చేయడం, ఒక ఇది అంతా పాజిటివ్ సైడ్ అనుకుంటే. నెగిటివ్ సైడ్ చేసే కూడా ఉంటాయి, ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య చేసే పూజలు, ఎవరికి తెలియకుండా శ్మశానంలో చేసే పూజలు, నరబలులు, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని నమ్మే ఒక కమ్యూనిటీ ఎప్పుడు మన చుట్టూ ఉంటూనే ఉంది. అది మనం పట్టించుకోం. పొద్దున్న లేస్తే మనం వేరే మన పనుల్లో మనం ఉంటాం కాబట్టి పట్టించుకోం. అంటే ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఆ మూఢనమ్మకాల్లో ఉండే ఒక మనిషి ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడో, ఆ ఎక్స్టెంట్కి వెళ్తే ఆ ఫ్యామిలీ ఏమవుతుందని చర్చించిన కథ ఇది. సో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని, సో మెనీ ట్రూ ఈవెంట్స్. అంటే మీరు విన్నవా, మీరు చూసినవా? మనందరం విన్నవి ఉన్నాయి, నేను మాత్రం విన్నవి ఉన్నాయి. అంటే ప్రతి మనిషికి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కదా. అంటే మీ జీవితంలో జరిగింది నా జీవితంలో ఉండదు, నా జీవితంలో జరిగింది. బట్ మనందరికీ కామన్గా తెలిసినవి చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మదనపల్లె ఇన్సిడెంట్ అని ఒక 2.5 ఏళ్ళ కింద జరిగింది. ఒక తల్లి 2 పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసింది. స్టిల్ అది ఆ కేసు ఇంకా రన్ అవుతూనే ఉంది. సో చంపేసింది ఎందుకు అంటే, ఆ 2 పిల్లలు మళ్ళీ 3 రోజుల్లో లేచి వస్తారన్నది ఆమె నమ్మింది. సో కొట్టి చంపిన ఆమె చాలా బాగా చదువుకున్న ఆవిడ, ఒక ప్రొఫెసర్ ఆవిడ, సైన్స్. మళ్ళీ ఇందులో పిల్లలు కూడా బాగా చదువుకుని ఇంజనీరింగ్, మెడికల్ లాంటి కోర్సులు చేస్తున్న 2 ఆడపిల్లలు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు. ఆమె అది నమ్మింది అంటే ఆ మైండ్లోకి ఆ నమ్మకాన్ని ఎక్కించి ఏదైతే ఉందో, అంతకు మించిన హారర్ ఇంకేం ఉండదు కదా. అదే కదా హారర్ అనేది. హారర్ అంటే ఏంటి? మనకు భయం పుట్టించేది. మనిషి తాలూకు ప్రవర్తన కూడా భయం పుట్టించేది ఉంటుంది కదా. మనలోనే స్నేహితులు ఉంటారు. ఓకే, మనం చాలా రోజులుగా స్నేహితులు, కాలేజీలో కావచ్చు, లేకపోతే మనం వర్క్ స్పేస్లో కావచ్చు, మనతో బాగానే మాట్లాడుతూ మన వెనకాతల గోతులు తీసేది ఒక ఇది ఉంటుంది. కంప్లీట్గా మనం నాశనం అవ్వడానికి కానీ ప్లాన్ చేసి ఇది చేసే స్నేహితులు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ ఆలోచన దానికంటే భయంకరంగా ఇంకేముంటుంది? పెద్ద హారర్ ఏముంటుంది? దెయ్యం వస్తే మీకు మ్యాక్సిమం 10 నిమిషాలు భయపెట్టుకోవచ్చు, అంతమించి అదేం చేయదు కదా. సో దీన్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్గా మేము అనుకుంటున్నాం ఈ జోనర్, ఈ సినిమాని. ఓకే.